హాయ్ అండి, వెల్కమ్ టు షోగడ్. ఇప్పుడే ఓజీ సినిమా చూడడం జరిగింది. సో డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే అన్న, మీకు ఓజీ సినిమా ఎలా అనిపించింది అన్న? ఓవరాల్ సినిమా నాకైతే పిచ్చగా నచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాల నుండి ఇప్పుడు ఏదో వెళ్తూ చూసిన వల్ల ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాల్లో సరైనగా చూపించలేకపోతున్నారని, కానీ ఈ సినిమా చూసిన తర్వాత అవన్నీ కూడా చెరిగిపోయాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా అయితే మాత్రం. ఎస్, ఓజీ సినిమా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికి ఒక మాస్ ఫీస్ట్. అది ఓకే. సో మీకు కథ ఎలా అనిపించింది ఏంటి అని అడుగుతున్నాను. కథ పరంగా కొంచెం తక్కువ అనిపించినా సరే, ఆ చూపించే విధానము, ఆ సినిమాటోగ్రఫీ, ఆ విజువల్ పరంగా మాత్రం చాలా బాగా చూపించారు. దానికి బీజిఎం అయితే అద్దరు కూడా ఇచ్చారు అసలు. సో సినిమాలోని కొన్ని సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి ఉంటుంది చూసా, తర్వాత వచ్చేసి అది చాలా బాగా నచ్చింది. దాంతోపాటు మంటల్లో ఒకటి చూసా, విలన్ని గాలి దగ్గర మరి నరుగుతాడు, తల నరుగుతాడు ఇంటర్వెల్. ఆ సీన్ కూడా చాలా బాగా నచ్చింది అబ్బా. సో ఇలా కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. హై మూమెంట్స్, ఫ్యాన్స్ హై మూమెంట్స్ ఇచ్చే సీన్స్ ప్రతి పావు గంటకు ఒకటి 20 నిమిషాలకు ఒకటి వస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే అదొక హై మూమెంట్, ఎలివేషన్ మూమెంట్ అయితే ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవచ్చు మనం ఖచ్చితంగా. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ప్రతి నిమిషం అదొక హై మూమెంట్ అయితే తమన్ గారు బీజిఎంతో ఇచ్చారు అండ్ సినిమాటోగ్రఫీతో ఇచ్చారు. నాకైతే పర్సనల్లీ నచ్చింది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చి ఒక ఎపిసోడ్ ఉంటది, జానీ మూవీ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ నాకు పర్సనల్ గా లేదు, అది కాదు, అన్ని కూడా అనిపించింది. ప్రతిది కూడా అలాగే ఉందబ్బా. ప్రతి సీన్ కూడా హైలైట్ గానే ఉంది. అసలు పవన్ కళ్యాణ్ చూపించడమే చాలా స్టైలిష్ గా చూపించారు. సూపర్ అసలు. అలా ఈ మధ్య కాలంలో అలా అతను ఎలివేషన్ చూడలేదు అసలు. సో చాలా బాగా చూపించారు. అంటే ఎలివేషన్ కి స్కోప్ వచ్చే కథ కరెక్ట్గా ఆయనకి ఇంతకుముందు హర్రర్ వేర్ మళ్ళీ ఎలివేషన్ స్కోప్ ఉన్నా కూడా అది ఎందుకో వర్కౌట్ అవ్వాలి. దీనికి బీజిఎం తగిలించారు ప్రతి ఎలివేషన్ కి, ఎక్స్ట్రాడినరీ అసలు. ఎస్, బీజిఎం తోటి సినిమాని ఒక లెవెల్ కి అయితే తీసుకెళ్లారు. అండ్ హీరోయిన్ మీకు ఎలా అనిపించింది? హీరోయిన్ పరంగా అయితే హీరోయిన్ బాగున్నా, సినిమాలో తన స్కోప్ ఉండదబ్బా. స్కోప్ ఇచ్చుంటే మాత్రం ఇంకా బాగుండు. సో ఫ్యామిలీ పరంగా కొంచెం డిసప్పాయింట్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం కొంచెం తగ్గించే తీశారు. ఇది హీరో ఒక ఫ్యాన్స్ కి అలాగే యూత్ ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా లాగైతే ఉంది. అంటే ఫ్యామిలీ డ్రామా కాదు, మొత్తం ఓవరాల్ గా ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ అని ముందు నుంచి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఓవర్ గా ఎక్కువ వైలెన్స్ ఉండడం వల్ల అది పెద్దగా అనిపించదు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా చూడొచ్చు సినిమా. సినిమా చూడకపోతే ఇంకే సినిమా చూస్తారు, కాకపోతే వాళ్ళకి కూడా కొంచెం ఫ్యామిలీగా ఉండుంటే బాగుండేది. సో లేదు, ఓకే ఏదైనా సార్. అయితే విలన్ విషయానికి వస్తే, విలన్ కూడా కొంచెం పవన్ కళ్యాణ్ కొంచెం ట్రైలర్ లో చూపించిన దానికన్నా కూడా తక్కువ చూపించారు, హైప్ చూపించలేదు. అదొకటి కొంచెం మైనస్ అనిపించింది. ట్రాన్స్ఫార్మీ అని చెప్పి కొన్ని సీన్స్ కట్ చేసి పెట్టారు. అది ఓన్లీ ట్రైలర్ వరకే ఉంది. సినిమాలో అయితే ఆ సీక్వెన్స్ అయితే పెద్దగా అయితే లేదు. ఇమ్రాన్ హష్మి గారు అంటే స్ట్రాంగ్ క్యారెక్టర్ బిల్డింగ్ అయితే ఇమ్రాన్ హష్మి గారికి ఇవ్వలేదు. అది మేబీ పార్ట్ 1 లోని ఒక క్యారెక్టర్ ఈయన అని, పార్ట్ 2 లో ఇంకా వేరే క్యారెక్టర్ ఎవరు వస్తారేమో. ట్రైలర్ లో మాత్రం ఇతనే ఎక్కువ చూపించారు కదా. సో దాని దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నాను. ఎస్, దాని దృష్టిలో అనవసరంగా సినిమా నాకైతే ఒక నెగిటివ్ ఏంటి అనిపించింది అంటే, సినిమా ఓవరాల్ గా ఫ్లో అంతా బాగుంది, ఓకే హ్యాపీ ఎండింగ్ అంతా అయిపోయింది అనుకుంటే టైంకి మళ్ళీ ఓజీ పార్ట్ 2 అని దించారు. అనవసరంగా సినిమాలు ఈ మధ్య ప్రతి సినిమాని అవసరమా అనవసరమా తెలియదు కానీ పార్ట్ 2 అని ఖచ్చితంగా దించుతున్నారు. మరి అది ఎంత ఇంపార్టెన్స్ సినిమాకి అర్థం అవట్లేదు. సినిమాలో కొన్ని సీక్వెన్స్ పెట్టారు, హైడ్ చేశారు. ఆ సీక్వెన్స్ అన్నిటికీ సమాధానం పార్ట్ 2 అని అంటున్నారు. మరి అది ఎంతవరకు ఎలా బాగానే ఎండ్ చేశారు. సో నాకు తెలిసి పార్ట్ 2 కూడా ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకు. ఎస్, పార్ట్ 2 ఖచ్చితంగా. ఈయన క్యారెక్టర్ ని చూసి ఇష్టపడిన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా సుజిత్ గారితో ఇంకోసారి వర్క్ చేయించాలి అండ్ అన్నట్టు ఖచ్చితంగా ఇదైతే ఉంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఫైట్స్ ఎలా కనిపించాను మీకు? బాబాయ్ ఫైట్స్ సూపర్ అబ్బా. పవన్ కళ్యాణ్ ఎనర్జీ మొత్తం ఈ సినిమాలో చూస్తాం అబ్బా. చాలా గ్యాప్ ధర చూస్తాం అతను. పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ అంటే ఆయన కనిపించిన ప్రతి సీక్వెన్స్ సినిమాలో హైలైట్ ఏంటంటే ఆయనకి డైలాగ్స్ తక్కువ, ఆయన యాక్షన్ మోడే చాలా ఎక్కువ. డైలాగ్స్ చాలా అంటే చాలా తక్కువ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ లో అయితే ఆయన డైలాగ్స్ మనం వేళ్ళతో లెక్క పెట్టుకోవచ్చు. చాలా తక్కువ డైలాగ్స్ వరకు స్టార్ట్ అవ్వలేదు అతను మాట్లాడలేదు. డైలాగ్స్ ప్రతి సినిమాలోని హీరో ఇంట్రడక్షన్ టైంలో ఒక సరైన డైలాగ్స్ ఇస్తారు. ఈ సినిమాలో డైలాగ్స్ కన్నా యాక్షన్ తోటి మొదలుపెట్టి లాస్ట్ లో ఒక చిన్న డైలాగ్ ఇచ్చి ఎండ్ చేస్తారు హీరో ఇంట్రడక్షన్. అండ్ టైటిల్ కార్డు మాత్రం పవన్ కళ్యాణ్ గారితో ఒక మంచి బెస్ట్ టైటిల్ కార్డు వేశారు. ఒక జపాన్ లాంగ్వేజ్ లో యూజ్ చేసి పాస్టర్ పవన్ కళ్యాణ్ అని ఒక టైటిల్ కార్డు మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. అది మాత్రం బాగుంది. సాంగ్ ఒకటే ఉంచారు. సాంగ్స్ అంటే సినిమా ఫ్లోకి తగ్గట్టు వెళ్ళిపోయి, సో అంతా బాగానే ఉంది. ఇంకేట అనిపించా మీకు పాజిటివ్స్ సినిమా? పాజిటివ్ అంటే మిగతా రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు అబ్బా. ఓకే, ఇంకేట అనిపించింది?
ఇంకా సినిమాలో ఇంకా చెప్పాలంటే మాత్రం విజువల్ పరంగా అయితే హైలైట్ ఉందబ్బా. విజువల్ గా చూడడానికి సినిమా. సో సినిమాటోగ్రఫీ వాల్యూస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఎడిటింగ్ లో మీకు ఏమైనా అనిపించిందా? ఎడిటింగ్ కొంచెం అక్కడక్కడ కొన్ని సీన్స్ కొంచెం ల్యాగ్ అనిపించినా మిగతా అంతా ఓవరాల్ గా సూపర్. అన్ని కొట్టిపోయాయి యాక్చువల్గా అయితే. ఎందుకంటే సినిమాలో చూస్తున్న కొద్ది ఏం గుర్తురావు ఇంకా. అలా మొత్తం పవన్ కళ్యాణ్ కనిపించడం వల్ల ఏంటంటే అతను మాయంలో ఉండిపోతాం. అది మాత్రం సూపర్. సో దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఓజీ మూవీ ఒక మాస్ ఫీస్ట్ మూవీ. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. థియేటర్ లో చూడవలసిన మూవీ ఇది మాత్రం ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుంది, మాకు నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా. సో ఈ మూవీ చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో సినిమా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగాడి ఛానల్.